మా అబ్బాయి ఏమో ఆస్ట్రేలియా వెళ్ళాడు ఎంఎస్ చేయడానికి. అయితే లాస్ట్ 2017లోని తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు శాంక్షన్ చేసింది ఒక 10 lakhs, 5 lakhs రిలీజ్ చేసింది అప్పుడే. తర్వాత ఈ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అసలు ₹1 కూడా ఇవ్వలేదు, ఈ రోజు వరకు ఇవ్వలేదు. నేను ఐఓబి బ్యాంకులోని లోన్ తీసుకొని ఒక 30 lakhs అబ్బాయిని పంపించి నేను చదివించుకున్నాను. ఇప్పటి వరకు కూడా దాని వడ్డీ పెరుగుతుంది, కానీ ఇప్పటి వరకు కూడా ₹1 కూడా రిలీజ్ చేయలేదు. మాకు రావాల్సిన డబ్బులు రిలీజ్ చేస్తారని గవర్నమెంట్ని నేను అడుగుతున్నాను. తర్వాత నేను విజయవాడ సత్యనారాయణపురంలో ఉంటాను. అక్కడ మన టీడీపీ ఆఫీస్ ఉంటే చాలాసార్లు వెళ్ళి వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను. మా బాబు వివో నెంబర్ తీసుకుని వెళ్ళి మా బాబుది వివో ఇదండి, మీరు ఇన్ఫామ్ చేయండి అని అంటే, ఇదిగోనండి ఇస్తారు, అదిగో ఫండ్ లేదు, అది ఇది అనేసి చాలాసార్లు తిప్పారు. ఈ 6-7 సంవత్సరాల నుంచి నేను అక్కడ తిరుగుతూనే ఉన్నాను, కానీ ₹1 కూడా రిలీజ్ చేయలేదు సెకండ్ పార్ట్. దయచేసి నేను చెప్తున్నాను ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, మా బాబుకి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది అమౌంట్ రిలీజ్ చేయమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ.